తాగుబోతులు చేసిన పాపానికి నిండు కుటుంబం బలైపోయింది. చిన్నారి రమ్య తాతయ్య కూడా చనిపోవడంతో కుటుంబ సభ్యుల తీవ్ర విషాదంలోకి వెళ్లిపోయింది. 9 రోజులు మృత్యువుతో పోరాడిన పెద్దాయన తిరిగిరని లోకాలకు వెళ్లిపోయాడు. ఆశ్రునయనాలతో కుటుంబం అంతిమ సంస్కారాలు నిర్వహించింది. పట్టపగలు పేకల దాకా తాగి బీటెక్ విద్యార్థులు కారు నడిపి యాక్సిడెంట్ చేసిన దారుణ ఘటనలో మరింత విషాదం చోటు చేసుకుంది. 18 రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో రమ్య బాబాయ్ రాజేష్ అక్కడికక్కడే మరణించగా ఆ తర్వాత 9 రోజులు చికిత్స పొందుతూ రమ్య మృతి చెందింది. ఇవాళ ఆ కుటుంబ పెద్ద రమ్య తాత మధుసూదనాచారి కూడా కన్నుమూశారు. రమ్య తాత మధుసూదనాచారి మృతితో కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. 3 కుటుంబ సభ్యులు మరణించారనే ఆవేదన ఓవైపు, పట్టపగలు మద్యం తాగి కారు నడపడం వల్లనే ఏ దారుణం జరిగిందనే ఆవేశం మరోవైపు కనిపించింది. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చే వరకు మా నాన్న మృతదేహాన్ని తరలించబోమని మధుసూదనాచారి కుమారుడు రమ్య తండ్రి వెంకటరమణ ఉద్వేగంతో ఊగిపోయారు. కుటుంబంలో 3 చంపేసిన నిందితులకు మరణశిక్ష వెయ్యాలని డిమాండ్ చేస్తున్నారు. ఎంత జరిగినా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిస్తున్నారు. పేరెంట్స్ బయటకు వచ్చి కనిపించాలి, కనిపించి వాళ్ళ క్షమాపణ అడగాలి. అయినా వాళ్ళ పాపం పోదు, వాళ్ళకి శిక్ష పడాలి కంపల్సరీ. వాళ్ళు స్టడీ ఉండద్దు, వాళ్ళకి లైఫ్ ఉండద్దు, ఇంకా అసలే 6గురికి ఉండద్దు లైఫ్. తెలిసి రావాలి పేరెంట్స్, వాళ్ళకి చేస్తే తెలిసి రావాలి, వాళ్ళకు మిగతా పిల్లలు ఎలా ఉండాలని తెలిసి రావాలి. నిన్న సాయంత్రం వరంగల్ జిల్లా హన్మకొండకు మధుసూదనాచారి మృతదేహాన్ని తరలించారు. రాత్రి పోచమ్మకుంట శ్మశాన వాటికలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు.